ధాన్యం కుప్పల వద్ద రైతుల పడిగాపులు. కొనుగోలు కేంద్రాల్లో ఐకేపీ నిర్వాహకుల ఇష్టారాజ్యం. ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో కాంటా కావటం లేదు. నల్గొండ జిల్లా చింతపల్లి మండలం కేంద్రంలోని ఐకేపీ కేంద్రం వద్ద పెద్ద ఎత్తున ధాన్యం నిల్వలున్నా కొనుగోలు చేయటం లేదు. ముడుపులు చెల్లించిన వారి ధాన్యాన్ని అప్పటికప్పుడే తూకం వేయిస్తున్నారు. దీంతో రోజుల తరబడి ధాన్యానికి కాపలా కాస్తూ నిరీక్షిస్తున్న రైతులు ఇబ్బందులు పడుతున్నారు. వడ్లు విక్రయించేందుకు రోజుల తరబడి నిరీక్షించవలసి వస్తోంది. తాలు తేమ పేరుతో మిల్లర్లు కొర్రీలు పెడుతూ ఐకేపీ కేంద్రం నుంచి వెళ్లిన వడ్ల లారీలను దిగుమతి చేసుకోకుండా ఇబ్బందులకు గురి చేస్తుంటే యుద్ధ ప్రతిపాదికన ధాన్యం కొనుగోలు చేయవలసిన నిర్వాహకులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తుండటంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. త్వరగా దిగుమతి అయ్యే విధంగా మిల్లర్లతో మాట్లాడి త్వరితగతిన వడ్లు కాంటా అయ్యే విధంగా చర్యలు తీసుకుంటామని చెప్పిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తైతే ధాన్యం తేమ 17% వస్తేనే కొనుగోలు చేయవలసిన అధికారులు కాసులకు కక్కుర్తిపడి 60% మ్యాచర్స్ వచ్చిన పచ్చి ధాన్యాన్ని సైతం కాంటా వేస్తున్నారని కొందరు రైతులు ఆరోపిస్తున్నారు. కొనుగోలు కేంద్రాల వద్ద రోజుల తరబడి నిరీక్షిస్తున్న కొనుగోలు చేయని అధికారులు కాసులు చెల్లిస్తే అప్పుడే వచ్చిన ధాన్యాన్ని సైతం కాంటా వేస్తున్నారని మండిపడ్డారు. దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించడం లేదన్న చందంగా అధికారులు వ్యవహరిస్తున్నారని రైతులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో ముడుపులకు ఆశపడి రైతులను నిండా ముంచుతూ దళార్లకు సహకరిస్తున్న అధికారులపై వెంటనే చర్యలు తీసుకోవాలని మండల రైతులు కోరుతున్నారు. పది మంది ఉన్నారు. నాది 28 రోజులు అవుతుంది. ఇంతవరకు కూడా దాని దగ్గర కూడా వస్తాయి. మ్యాచర్ నుంచి కూడా 10 రోజులు అవుతుంది. ఇంతవరకు చిన్న వడ్లు కాకపోతే తక్కువ ఉన్నాయి. తక్కువ పెద్ద కుప్పల కాడికే పోతున్నారు. ఇవి మరి ఈ వడ్లు చూసినాము, ఇవి మండనే వచ్చినాయి. మ్యాచర్ ఎంత వచ్చిందో చూడలే కానీ పచ్చిగున్నాయి వడ్లు, ముక్క పట్టినాయి. మరి ఇవి ఎట్లా ఎత్తుతున్నారు? ఎట్లా వచ్చినాయి వాళ్ళకి బస్తాలు? మొత్తం మీద లంచం తీసుకున్న వాళ్ళకి మాత్రం ఎత్తుతున్నారు. ఇప్పుడు మామూలుగా చిన్న చిన్న రైతులు ఉన్నారు, ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గరికి అసలు వచ్చేటోళ్ళు లేడు, పట్టించుకునేటోళ్ళు లేడు. ఆ బస్తాలు ఇచ్చేటోళ్ళు ఇక్కడ మెయింటెనెన్స్ కూడా మొత్తం పైసలకు ఆశపడి మొత్తం ఈ పచ్చి వడ్లను మాత్రం ఫస్ట్ ఎత్తేస్తున్నారు. పైసలు ఎన్నో అనో తీసుకొని ఆ ఎండ పోసుకొని తూర్పాల బట్టి 1 రోజులు కష్టపడ్డ రైతులే మొత్తం అట్లనే ఆపుతున్నారు. దాదాపు 25 రోజుల నుంచి 30 రోజుల నుంచి ఇక్కడ ఎండ పోసుకొని తూర్పాల పట్టుకొని వెయిటింగ్ చేసుకుంటా బస్తాలు ఇచ్చినాక కూడా 10 రోజులు అయిన రైతులు కూడా ఉన్నారు ఇక్కడ. అట్లాంటి వాళ్ళని వదిలిపెట్టి ఇట్లాంటి పచ్చి వడ్లని అసలు అవి మొత్తం మొలక వచ్చిపోయినాయి, ముక్క పట్టినాయి, వాసన వస్తున్నాయి. అట్లాంటి వడ్లను మొత్తము ఇట్లా పైసలు తీసుకొని ఎత్తుతున్నారు. ఇట్లాంటి పైసలకు ఆశపడి అధికారులు మొత్తము ఈ రైతులను మొత్తం ఇట్లా ఆగం చేస్తున్నారు. వాళ్ళు దాదాపుగా ఒక 25 రోజుల నుంచి ఎండబోసుకున్న రైతులేమో వెయిటింగ్ చేస్తున్నారు. ఇట్లాంటి దళారులు వీళ్ళందరూ కలిసి ఈ మధ్యలో వచ్చిన ఈ దళారులు, ఈ పచ్చి వడ్లు, ఈ మోసగాళ్ళు వీళ్ళందరూ కలిసి రైతులను వెయిటింగ్ చేసుకుంటా ఇట్లాంటి వడ్లు ఎత్తుకుంటా వీళ్ళని మొత్తం ఆగం పట్టిస్తున్నారు. ఇట్లాంటి చర్యలకు పాల్పడేటువంటి అధికారులను సస్పెండ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి రైతులకు న్యాయం చేకూర్చాలని మేము కోరుకుంటున్నాము.